జనం ఏమనుకుంటున్నారు? కేసీఆర్ సర్వేలు షురు. జనం ఏమనుకుంటున్నారు? వారి మూడ్ ఎలా ఉంది? మన నిర్ణయాలపై ఎలాంటి స్పందన ఉంది అనే అంశాలతో కేసీఆర్ రెగ్యులర్గా సర్వేలు చేయించుకుంటున్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా సర్వేలు రెగ్యులర్గా సాగుతుంటాయి. అయితే తాజాగా కేసీఆర్ టీం సర్వేలు షురూ చేసింది. ఈసారి చేస్తున్న సర్వేలు ఎంతో కీలకమైనవి అని టీఆర్ఎస్ భవన్ వర్గాలు అంటున్నాయి. కొత్తగా మొదలుపెట్టిన దళిత బంధుపై జనం ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత జనం మూడ్ ఏంటి? కాంగ్రెస్ బలోపేతం అవుతుందా? వరుసగా పథకాలు ప్రకటిస్తున్న ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఏంటి? నిరుద్యోగ యువత ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉందా? వంటి అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సర్వే చేస్తుందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నిరుద్యోగ అంశాన్ని టేకప్ చేసి అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టబోతోంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు పెట్టగా ఇప్పుడు నిరుద్యోగ సభలు పెట్టనుంది. దీంతో అవసరం అయితే అక్టోబర్ 2వ తేదీనే సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 3,000 రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు అవసరం పడతాయి అని ఆర్థిక శాఖతో కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్లో వణుకు మొదలయ్యింది అనేది నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.